నమస్తే. మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్టుగా కనబడుతున్నది. పరిస్థితులు పరిణామాలు గమనిస్తుంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. స్పీకర్ ఇచ్చిన నోటీస్కి ఇంతవరకు దానం నాగేందర్, ఆయనతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి రెస్పాండ్ కాలే. వాళ్ళు సమయం కావాలని అడుగుతున్నారు, కానీ సమయం స్పీకర్కే లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి 4 వారాల గడువిస్తే వారం అయిపోయింది ఆల్రెడీ. సో ఆయనకే గడువు లేదు, మరి వీళ్ళకి ఎట్లా గడువును పొడిగిస్తారు? సో ఎంత పొడిగించినా ఇంకొక వారం 10 రోజుల్లో వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఇంకొక 2 వారాల్లో పైన సమాధానం చెప్పాల్సిందే. లాస్ట్ వీక్ అయినా స్పీకర్ డెసిషన్ తీసుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో దానం నాగేందర్ ఇంకా బయటపడడానికి, తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. వెరీ క్లియర్. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. సో కాబట్టి టెక్నికల్గా దొరికిపోయిండు. ఇక మిగతా వాళ్ళేమో మేము ఆ కండువా కప్పుకోలేదు, ఈ కండువా కప్పుకున్నాము, మేము పార్టీ మారలేదని రకరకాలుగా చెప్పినా సరే, వాళ్ళది కొంతవరకు టెక్నికల్గా నడుస్తుందేమో, కానీ ఈయనది మాత్రం నడవడానికి అవకాశం లేదు. సో కాబట్టి వేటు పడడమా, రాజీనామా చేయడమా? సో ఏది జరిగినా బై ఎలక్షన్ రాబోతున్నది. ఎప్పుడు వస్తుంది బై ఎలక్షన్? 6 నెలల లోపుగా ఇక్కడ ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మార్చ్ ఎండింగ్, ఏప్రిల్లో వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడే ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ కూడా ఈ ఎలక్షన్ కోసం రెడీ అవుతున్నది. ఆల్రెడీ అక్కడ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. మరి అది స్పెక్యులేషన్సా, ఊహాగానాలు ఏమో తెలియదు, కానీ రకరకాల పేర్లు అయితే వినబడుతున్నాయి. 2014లో 2018లో టికెట్ కోసం ఆశించి భంగపడి అయినా అదే పార్టీలో కొనసాగుతున్న ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మనం ఒక్కసారి మాట్లాడదాం. మరి ఈసారి టికెట్ బీఆర్ఎస్ ఎవరికి ఇవ్వబోతున్నది? ఎలక్షన్ వస్తే రాబోతున్నది, ఎవరికి ఇవ్వబోతున్నారు? అక్కడ రకరకాల పేర్లు వినబడుతున్నాయి. మరి ఆయన పేరు ఉందా లేదా? ఏం జరుగుతున్నది? ఈ డిస్కషన్ ఎందుకు వస్తున్నది? మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే రగన. యా, వెయిటింగా? 100% వెయిటింగ్. ఎప్పుడు వస్తుందా, ఏ నిమిషం వస్తుందా అని వెయిటింగ్. ఓకే. మరి ఆ టికెట్ బీఆర్ఎస్ నుంచి మీకేనా? 100% బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ నాకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. మా ఆల్రెడీ పిలిచి కేసీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది. ఈ మధ్యలో కేటీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినా కూడా బూత్ కమిటీలు ఇస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మాకు 6 డివిజన్లు ఉంటాయి. 6 డివిజన్ నుంచి ముఖ్య కార్యకర్తలు మీటింగ్ కూడా పెట్టమని చెప్పిండు. ఆల్రెడీ పేర్లు కూడా ప్రిపేర్ చేసినాం. ఈ వన్ వీక్ లో కంపల్సరీ ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకుల మీటింగ్ కూడా పెడుతున్నాం ఆల్రెడీ. సో కేసీఆర్ కూడా కలిసిరు మీరు? కేసీఆర్ సార్ కలిసినాం. కేసీఆర్ ఇప్పుడు 6 months ముందే చెప్పినాం, ఖచ్చితంగా ఏది వచ్చినా రాకపోయినా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది, ఖచ్చితంగా నిలబడడానికి రెడీగా ఉండి ప్రిపేర్ చేసుకోండి అని కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని ఆ రోజు చెప్పి 6 months బ్యాక్ జూబ్లీస్ తో పాటు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. సార్ జూబ్లీస్ తో పాటు రాలేదు. స్పీకర్ గారికి మన 1 month టైం ఇచ్చారు. అలా 1 week అయిపోయింది. ఇంకో 2-3 weeks ఉంది. 2-3 weeks లో కంపల్సరీ చేయాల్సిన బాధ్యత లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో 100% ఉప ఎన్నిక వస్తుంది. 100% టికెట్ నాకు వస్తుంది. 100% గెలుస్తాను కూడా. 100% టికెట్ మీకే వస్తుంది. 100%. నిన్న ఒక 2-3 పేర్లు వినబడ్డాయి. ఒకటి, విజయారెడ్డి గారిని కోసం బీఆర్ఎస్ ఎదురు చూస్తున్నది, ఆమెకు ఒకవేళ అక్కడ టికెట్ రాకపోతే ఇక్కడ రండి అని ఏదో చర్చలు నడుస్తున్నాయి అన్నది ఒకటి. రెండోది, తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుకి అవకాశం కోసం వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నం చేస్తున్నది రెండోది. ఇందులో ఏం వాస్తవం లేదు. అన్ని ఊహాజనిత వాస్తవాలే. వాస్తవాలు అయితే కానే కాదు. ఎందుకంటే విజయరెడ్డి గారు ఆల్రెడీ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ నుంచి మొన్న 2023లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీతోనే ఎక్స్పెక్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తున్నాయి. అంతే తప్ప మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగలేదు, ఆమె రావట్లేదు, అది కాని పని, అంత ఊహాజనితమే. ఇంకొకటి, రెండవది ఏంటంటే తలసాని శ్రీనివాస్ గారు కొడుకు గారు అవకాశం లేదు, ఆయన అడగలేదు. అంత ఊహాజనిత ఎవరో కావాలని పుట్టిస్తుంది తప్ప అట్లాంటి అవకాశం లేదు. కేసీఆర్ గారు స్పెషల్ గా 100% నాకు టికెట్ ఇస్తా అని చెప్పి ఇస్తుండు కూడా. కంపల్సరీ నేను ఆల్రెడీ వర్కే స్టార్ట్ చేసుకున్నాం. వర్కే స్టార్ట్ చేయమని చేసినాం ఆల్రెడీ. ఇలా వేరే వాళ్ళకి అవకాశం లేదు, ఊహాజనిత తప్ప అట్లాంటి నిజమేం లేదు అలా. ఓకే. సో అట్లాంటి చర్చలు కూడా ఏం జరగలేదు. చర్చలు మీరు ఇప్పుడు ఆ పేపర్ లో వచ్చిన తర్వాతనైనా మీరు వెళ్ళి అడిగిరా, మరి ఏదో ఒకటి చెప్పుర్రి, అవునా అటా ఇటా ముందే చెప్పండి అని అడగలేదా? ఎందుకంటే బిఫోరే కేటీ రామారావు గారు నన్ను పిలవడం జరిగింది. పిలిచి కూర్చోబెట్టేసి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిండు. ఎన్ని బూతులు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు, బూత్లు ఎట్లాంటి పరిస్థితి, సిచ్యువేషన్ మొత్తం పార్టీ స్థితిగతుల గురించి మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. బూత్ కమిటీలు ఏమని చెప్పిండ్రు, ముఖ్య కార్యకర్తలు మీటింగ్ పెట్టామని చెప్పిండు. ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ 1 week లో ముఖ్య కార్యకర్తలు మీటింగ్ కూడా పెడుతున్నాం. ఆల్రెడీ బూత్ కమిటీలు కూడా స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఇంకా వేరే వాళ్ళ పేర్లు చెప్పడానికి వినడానికి కూడా అవకాశం లేదు, అట్లాంటి స్కోప్ కూడా లేదు. సో బీఆర్ఎస్ నియోజకవర్గ ఖైరతాబాద్ అభ్యర్థి
సారీ ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె గోవర్ధన్ రెడ్డి. 100% దీంట్లో తిరగలేదు. 100% 100% టికెట్ వస్తుంది. సో అంత రెడీ చేసుకుంటున్నారా? అంత రెడీ చేసి డబ్బుల దగ్గర నుంచి ప్రతిదీ తప్పదు కదా. ఎలక్షన్ కి ఏమేమి కావాలనో ఏం సామాగ్రి కావాలనో అన్ని విషయాల్లో కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంత రెడీ ఉన్నాం. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినప్పుడు ప్రిపేర్ ఉన్నాం. సో చావో రేవో అనే లాగా మీరు సిద్ధపడుతున్నారా? 100%. ఇది చావో రేవో కంపల్సరీ. నాకు వ్యక్తిగత నాకు చావో రేవో ఉంటది. నేను దాదాపు 15-20 సంవత్సరం నుంచి ఇదే కాన్స్టిట్యూన్సీ పట్టుకొని ఉన్నాను. 2010 ఇన్ఛార్జ్ ఇచ్చారు. 2010 నుంచి ఈ రోజు వరకు 2014 టికెట్ ఇచ్చారు. 2014 ఇచ్చారా టికెట్ ఇచ్చారు. అప్పుడు ఉన్న పరిస్థితులు హైదరాబాద్ లో ఒక పద్మరావు గౌడ్ తప్ప ఎవరు గెలలేదు. సో నేను కూడా ఆ సందర్భంలో ఓడిపోవడం జరిగింది. 2018లో దానం నాగేంద్ర గారు వస్తే ఆయనకు టికెట్ ఇచ్చారు. 2023లో కూడా ఆయనకి ఇచ్చారు. 2 సార్లు నేను మోసపోయినా. ఈసారి ఖచ్చితంగా వస్తాను నమ్ముతున్నాం. కేసీఆర్ గారు స్పెషల్ పిలిచి చెప్పడం జరిగింది. కంపల్సరీ సార్ నా నాగేందర్ గారికి ఏదో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతాయని చెప్పేసి, ఉద్యమంలో ఎట్లా భాగస్వాములు కాలేకపోయినా అని చెప్పేసి కాళ్ళలో పట్టుకుంటే టికెట్ ఇచ్చిన గోవర్ధన్ ఈసారి ఖచ్చితంగా నీకు ఇస్తాను పని చేసుకొని చెప్పి 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఏమో ఇప్పుడు ఎలక్షన్లు, పార్టీలు, రాజకీయాలు అంటే రకరకాలుగా ఉంటాయి కదా. లాస్ట్ మినిట్ లో కూడా వాళ్ళకి నచ్చిన డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి అవకాశం ఉంది నచ్చిన. ఎందుకంటే మీకు 2014లో నేను అవన్నీ ప్రత్యక్షంగా చూసిన, మాట్లాడుకున్నా కూడా మనం 100%. 2018 గురించి చెప్తున్నా. మీ కార్యకర్తలు వెళ్ళి ప్రగతి భవన్ ముందు అక్కడ పెద్ద గొడవ చేశారు. అంటే తెలంగాణ భవన్ ముందు గొడవ చేశారు. ఇవన్నీ చేసి 2018 ఎలక్షన్స్ అప్పుడు. సో అప్పుడు రాలేదు. మీరు బీఎస్పీ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు అప్పుడు, రైట్? సో దాని తర్వాత బీఎస్పీ టికెట్ మీద పోటీ చేశారు. దాని తర్వాత 2023లో మళ్ళీ రాలేదు. సో మళ్ళీ రానప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్ చేసిరా? వద్దనుకున్నారు. కేటీ రామారావు గారు పిలిచి చెప్పడం జరిగింది, చేయకండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం. ఇప్పుడు అప్పుడే వస్తుంది అని చెప్పి పక్కన పెట్టారు. 2023 మళ్ళీ బై ఎలక్షన్ కదా. మరి మీకు ఖచ్చితంగా ఇస్తారన్న నమ్మకం ఎట్లా కలుగుతున్నది? పెద్దసారి చెప్పింది కాబట్టి కంపల్సరీ నమ్ముతాం కదా. అంతకన్నా ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు కదా. మాకు పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? కేసీఆర్ గారు పిలిచి చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా వేరే ఆల్టర్నేట్ కాబట్టి కంపల్సరీ నమ్ముతాం. ఎందుకు ఇవ్వాల్సిన ఇస్తారు కూడా ఎందుకు ఇవ్వరు చెప్పండి. గతంలో అంటే సార్ అప్పుడు నాగేందర్ గారు వచ్చారు, నాగేందర్ గారు వేరే వాళ్ళతో చెప్పించిందని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతుందని చెప్తే ఏదో సార్ నమ్మించాడు. తర్వాత తెలిసింది కదా కుక్క సామర్థం కదా, కుంటా వలితే పగిలిందా కుక్క బుద్ధి తెలిసినట్టు నాగేందర్ గారు బుద్ధి తెలిసింది కాబట్టి ఆయనకు మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. నాగేందర్ గారు ఎప్పుడు వచ్చినా ఏం చేసినా కూడా ఆయన అవసరాలు వస్తుంటాడు, అవసరం కొద్ది పోతుంటాడు. చెప్పినా కూడా నమ్మలేదు సార్. నమ్మిండు. ఆయన టికెట్ ఇచ్చిన 2 సార్లు గెలిచిండు. పక్క పార్టీకి వెళ్ళిపోయిండు మళ్ళీ కాంగ్రెస్. సో బీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ కి ఎందుకు టికెట్ ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీరు పడ్డ కష్టం ఏంది మీ నియోజకవర్గం కోసం, పార్టీ కోసం? పార్టీలో నేను ఉద్యమకారుని, పార్టీకి చాలా కష్టపడ్డాను. చాలా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎంతో కొద్ది 2-3 ఒక 5 మంది 10 మంది ఉద్యమకారులు ఉండే. తర్వాత పార్టీలో 2010 ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ప్రతి నిమిషం పార్టీ కొరకు పనిచేసిన, అన్ని వదులుకొని పార్టీకి పనిచేసిన. మా చిన్న పిల్లలు ఉండే, మా చిన్న 3 years 5 years ఉండే. ఆ పిల్లలను కూడా చూసుకోకుండా పార్టీ కొరకు పనిచేసిన. అంటే నా కష్టం ఉంది. ప్లస్ కేసీఆర్ గారు మంచి అవకాశం ఇచ్చిండు. 2010లో ఇన్ఛార్జ్ తీసుకున్నాం. ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత 2014 టికెట్ ఇచ్చారు. 2014 నుంచి 2018 మంచి కష్టపడ్డా. 2018లో ఖచ్చితంగా గెలుస్తామన్న సందర్భంలో నాగేందర్ గారు చూసుకుంటారు, సర్వేలు చేసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుస్తాను తెలుసుకున్న తర్వాత మా పార్టీలకు చిన్నగా రావడం జరిగింది. నాకు వస్తే ఏం చెప్పినంటే ఖైరతాబాద్ లో పోటీ చేయట్లేదు, నేను సికింద్రాబాద్ ఎంపీకి పోతా లేకపోతే గోషామాయిల్ పోతా అని చెప్పిండు. చిన్నగా మళ్ళీ ఖైరతాబాద్ లో ఆడేసిండు. ఖైరతాబాద్ లో టికెట్ తీసుకుంటూ సరి చెప్పించుకుంటూ అయిపోయింది. 2018 నాకు చాలా అన్యాయం జరిగిపోయింది. అయినా కూడా నేను సరే పోయిపోతున్నా ఏమనలేక సరే వదిలేసిన. 2023లో ఇస్తాను చెప్పి 2023 రాలేదు. అయినా పార్టీ కొరకు పనిచేసిన. ఖచ్చితంగా పార్టీ నాకు ఇస్తుంది. నేను ఉద్యమంలో భాగస్వామి అయినా 2014 పోటీ చేసిన. అప్పటి నుంచి ఈ రోజు పార్టీని అంటే పెట్టుకున్నా. పార్టీకి వెళ్ళి మా మిస్సెస్ కూడా 2 సార్లు కార్పొరేటర్ ఇక్కడ బంజారాహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్వర బంజారాహిల్స్ మన్య కవిత గారు మంచి మెజార్టీతో 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచింది. మాకు కూడా అది కూడా మంచి అసెట్ అవుతుంది. ఖచ్చితంగా 6 డివిజన్లు ఉంటాయి. 6 డివిజన్లలో మంచి కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారు. నాగేందర్ గారు పార్టీలోకి వచ్చిన ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. ఆయన పార్టీకి వెళ్ళి మళ్ళీ పోయినా కూడా కొంత ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. పార్టీ మాత్రం పటిష్టంగా ఉంది. పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్డగా ఉంటది. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా దానం నాగేంద్ర ఓడగొట్టాలని చెప్పి కార్యకర్తలు కాదు ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అంత కోపం దానం నాగేందర్ మీద. నాగేందర్ గారు వచ్చిన తర్వాత అంటే ఈ పార్టీ ఆ పార్టీగా 2009 నుంచి 2014 మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖైరతాబాద్ ప్రజలకు ఒరిగింది ఏం లేదు, ఏం చేయలేదు. ఆయన స్వలాభం తప్ప. 2018 నుంచి 2023 వరకు ఎమ్మెల్యే ఉన్నా ఏం చేసింది లేదు.
సరే పార్టీ కార్యక్రమాలు అప్పుడున్న 6 మంది కార్పొరేటర్లు ఉండే కార్పొరేటర్లు చేసిన సందర్భంగా ఆయన ఏ రోజు కూడా ఏ చిన్న కార్యక్రమం అటెండ్ కాడు. 2023 నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి పోయినని చెప్తుండు. మరి 2023 నుంచి 20 అంటే ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కానీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కానీ ఏ విషయాలు ఉపయోగపడాలంటే ఏది లేదు. సో ప్రజలందరూ ఇరుక్కున్నాయి. ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలకు రన్నింగ్ చేస్తుంటాడు. గతంలో 2004 నుంచి పోటీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే టీడీపీలో పోయిండు. టీడీపీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారులను టీడీపీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసాడు, మళ్ళీ ఓడిపోయాడు. తర్వాత బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ 2018 మా పార్టీకి వచ్చాడు. బీసీలకు అన్యాయం చేసింది, బీసీలకు స్థానం లేదు, బీసీలకు అసలు పట్టించుకోదు కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ మా పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షి మా పార్టీ బీఫామ్ దగ్గర గెలిచి మా పార్టీ ఎమ్మెల్యేని ఎట్లా తిట్టడం మీ అందరూ తెలిసిన విషయం. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అందరూ చూసారు. అసలు ఎంత అసహ్యంగా ఒక చిన్న వీధి రౌడీ లాగా ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. సో ప్రజలందరూ విరక్తి ఉంది, ఆయన ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని చూస్తారు. 100% మనం ఓడిపోవడం గ్యారంటీ. అంతేనా? 100% ఓడిపోవడం గ్యారంటీ. ప్రజలు పక్కనే ఉన్న నేను ఏమంటారంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఆయన ఓట్లేరు. ఇప్పుడు ఆనుకొని పక్కనే ఉన్న మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 25,000 ఓట్లతో మీరు ఓడిపోయారు కదా, గెలుస్తారు అనుకున్న దగ్గర. అంటే దానికి ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గంలో మీరు ఎట్లా గెలుస్తారని? జూబ్లీహిల్స్ పవర్ లో లేరు, అధికారంలో కాంగ్రెస్ ఉంది, మళ్ళీ ఇది బై ఎలక్షన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఖైరతాబాద్ నియోజకవర్గం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కాలనీస్ ఉన్నాయి. ఇక్కడ నాగేంద్ర గారిని చూసిండు, ఆయన వ్యవహార శైలి, ఆయన ఎట్లా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, డెవలప్మెంట్ విషయంలో ఎట్లెట్లా ఉంటాడు అని చెప్పేసి ఆయన గురించి బాగా తెలుసు. ఎందుకంటే 3సారి 2009 నుంచి 14 వరకు, 18 నుంచి 23 వరకు, 20 నుంచి ఇప్పుడు చూసారు కాబట్టి ఆయన గురించి తెలుసు కాబట్టి ఎవరు ఏటారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ వచ్చి నవీన్ చాలా మంచివాడు. వ్యక్తిగతంగా పార్టీకి పెద్ద అసెటే నవీన్ కూడా దాదాపు నా లెక్కనే చాలా బాగా కష్టపడ్డాడు, ప్రజలకు అందుబాటులో మంచి చెడుకు అన్నిటికి కూడా అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమం అటెండ్ అయ్యాడు. సో అదొక ప్లస్ అయింది, బాగా కష్టపడి. ఇంకా అధికారం కూడా ఉంది కాబట్టి అన్ని విధాలుగా పోలీస్ వ్యవస్థ కానీ ఎలక్షన్ వ్యవస్థ కానీ అన్ని వాడుకోరు గట్టి గెలిచారు. సార్ ఆ కాన్స్టిట్యూన్సీ డిఫరెంట్ అయితే మా కాన్స్టిట్యూన్సీ డిఫరెంట్ ఉంటుంది. దానికి పోలిక లేదు. నేను కూడా 2010 నుంచి అంటే కాన్స్టిట్యూన్సీని అంటిపెట్టుకుని ఉన్నా ఈ రోజు వరకు, అంటే 17 సంవత్సరాలు అంటిపెట్టుకున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు నేను అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతాను. నేను ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎవరు వ్యత్యాసం చూడను. అందరితో మంచిగా ఉంటాను, అందరు బాగుంటారు. నాకు టికెట్ వచ్చి నాకు ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఓటేస్తారు. నాకు వ్యక్తిగతంగా చేస్తారు, నేను చెప్తున్నా. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఏ డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ? 6 డివిజన్లు. హిమాయత్ డివిజన్, హిమాయత్ నగర్ ఫుల్ హిమాయత్ నగర్ డివిజన్ వస్తుంది. 2వది ఖైరతాబాద్ డివిజన్ వస్తుంది. 3వది సోమాజిగూడ డివిజన్. 4వది వెంకటేశ్వర డివిజన్. 5వది బంజారాల డివిజన్. 6వది జూబ్లీ డివిజన్. మొత్తం 6 డివిజన్ ఉంటాయి. సో మొత్తం అన్నింటి మీద పట్టుంది మీకు? అన్ని డివిజన్ 100% అన్ని దాదాపు 17 సంవత్సరాలు తిరుగుతున్నాయి. ప్రతి ఇంటింటి తిరిగినా. అందులో 2 సార్లు పోటీ చేసిన 2015 నుంచి 2018 వరకు ఇంటింటికి టీఆర్ఎస్ అని చెప్పి ప్రతి గడప దొక్కిన, ప్రతి వ్యక్తిని కలిసిన. సో 2018లో 100% గెలుస్తున్న సందర్భంలో నాగేంద్ర రావడం, నాగేంద్ర టికెట్ ఇవ్వడం నాకు. ఇప్పుడు మీరు పాపం 2 సార్లు పోటీ చేశారు, టికెట్ రాలేదు పార్టీ నుంచి. ఇండిపెండెంట్ గానో వేరే పార్టీ టికెట్ తోనో పోటీ చేసి మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతూ ఇంతవరకు వచ్చారు. సరే, మీరు ఇంతవరకు సంపాదించిందో కూడబెట్టుకుందో ఏదో ఒకటి ఖర్చు పెట్టుకుంటే వస్తున్నారు కదా 100%. ఇప్పుడు ఇది బై ఎలక్షన్, కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి పోలీసులు వాళ్ళ చేతిలో ఉంటారు, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక రకమైన భయం, ఒక రకమైన ఆందోళన. ఇది కనుక మనకు అటు అయితే ప్రాబ్లం అనే ఒక టెన్షన్ కనబడట్లేదా మీకు? పూర్తి నమ్మకం ఉంది. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే అప్పుడు ఈటల రాజేందర్ మీద, ఈటల రాజేందర్ సరే అప్పుడు మా అధికార పార్టీ మా పార్టీ ఉన్నా ఎంత ప్రజలు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఈటల రాజేందర్ గెలవడింది. ఎందుకంటే ప్రజలతో మమేకమైండు, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో కలిసిమెలిసి ఉంది కాబట్టి ఆయన గెలవడం, అధికార పార్టీ ఎన్ని చేసినా కూడా ఆయన గెలవడం జరిగింది హుజూరాబాద్ లో. అట్లా ఈడ కూడా నాకు అవకాశం వస్తుంది, పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఎవరు కాంట్రవర్సీ పెట్టుకోను, ఎవరితో అందరితో మంచుకుంటా, అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటా. అసలు ఈ పార్టీ కార్యకర్తనే పోవాలి, ఆ పార్టీ కార్యకర్త అందరిలాగా ఉండే రొటీన్ ఉండైతుంటాను, అందరితో మంచిగా ఉంటా, అందరు తలలో నాలుకలాగా ఉంటా. కాబట్టి 100% నాకు ఓట్లేస్తారు. పార్టీలకు ఖచ్చితంగా ఓట్లేస్తారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. 100% అధికార పార్టీ ఉన్నా లేకపోతే అధికార పార్టీ అన్ని విధాలుగా వ్యవస్థలు వాడుకున్నా కూడా నాకు అవకాశం వస్తుంది. తెలంగాణ ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. నేను కూడా మన తొలి వెలుగుతో రిక్వెస్ట్ ఏంటంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మీ అందరితో ఉన్న, మీ ఇంట్లో ఒక తమ్ముడుగానో అన్నగానో కొడుకుగానో ఉన్నా దయచేసి ఆశీర్వదించండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్ టికెట్ రావాలి, టికెట్ మీ పార్టీ ఇస్తే అప్పుడు మీరు ఆశీర్వదించమని అడగొచ్చు. తప్పనిసరిగా వస్తుందని చెప్తున్నా కదా, అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా. 100% వస్తుంది, 100% వస్తుంది. వేరే ఆప్షన్ ఏం లేదు. ఇక ఆప్షన్ అంటే ఈక్వేషన్స్ మారుతుంటాయి కదా. అంటే నేను ఎలిజిబుల్ కాకపోతే ఈక్వేషన్ చాలించవచ్చు. నేను ఆల్రెడీ 2000 పార్టీ ఇదే పార్టీ గుర్తించి 2014 టికెట్ ఇచ్చింది. సార్ అనివార్య కారణంలో 2018లో నాగేంద్ర వచ్చిండు, ఆయనకి ఇచ్చారు. 2023లో ఆయనకి ఇచ్చారు, కాదంటలేదు. కానీ నాకు అవకాశం ఉంది, ఎలిజిబుల్ ఉంది, నేను 100% నేను నిరూపించుకుంటా, నమ్మకం ఉంది. మా మిస్సెస్ కూడా ఫస్ట్ టైం 2 సార్లు ఇచ్చారు, 2 సార్లు కార్పొరేటర్ ఇచ్చారు. అందరికంటే మంచి మెజారిటీతో గెలిచినాం.
అట్లా నాకు కూడా అవకాశం వస్తే 100% నిరూపించుకుంటే 100% గెలుస్తానండి. ఇప్పుడు దానం నాగేందర్ టైం అడుగుతుంది కదా స్పీకర్ని, ఇప్పుడు మాకు 2 రోజులు సమయం ఇవ్వండి, ఇంకేమైనా అవకాశం ఉంది అక్కడ అనుకుంటున్నారా మీరు? 100% అటు ఇటు అవుతుందా? మీరు చెప్పిన విధంగా స్పీకర్ గారికి టైం లేదు. స్పీకర్ గారికి 1 month టైం ఇచ్చిండ్రు. ఇంకొక పెద్ద మాట చెప్పాడు జడ్జి గారికి, పెద్ద మాట చెప్పింది ఏంటంటే కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటావు నువ్వు ఆలోచించుకో, అంటే జైల్లో జరుపుకుంటావా బయట జరుపుకుంటావా అని అన్నంత స్థాయిలో గట్టిగా చెప్పిండు. కాబట్టి స్పీకర్ గారు టైం లేదు కాబట్టి స్పీకర్ గారు డిసిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ గురించి ఆయన ఎందుకు ఖరాబ్, ఆయన క్యారెక్టర్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటాడు, ఆయన పదవి ఎందుకు ఇబ్బందికి తెచ్చుకుంటాడు చెప్పండి. ముందే రిజైన్ చేసాం అంటున్నారు మరి చూడాలి. 100% రిజైన్ చేయాల్సిందే, చేయొచ్చు కాదు చేయాల్సిందే, లేకపోతే డిస్క్వాలిఫై అవుతాడు. డిస్క్వాలిఫై అయితే ఇన్ కేసు 6 సంవత్సరాలు అవకాశం ఉండదు పోటీ చేయడానికి. సో అంత అవకాశం రాని దాని చాలా తెలియదు, కంపల్సరీ రిజైన్ చేస్తాడు. ఆయన స్టేషన్ గన్పూర్ ఇద్దరు చేస్తారు కంపల్సరీ. 2 ఉప ఎన్నికలు వస్తాయి మీద. సో ఇప్పుడు మీకు ఎవరు బలమైన క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే దానం నాగేందర్ మొన్ననే ఢిల్లీకి పోయినట్టున్నాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అని అడుగుతున్నారని, లేదు ఏదైనా పెద్ద కార్పొరేషన్ అన్న ఇవ్వండి అని అడుగుతున్నారని వినబడుతున్నది. సో అంటే ఒకవేళ అంటే గెలవనా ఈ బై ఎలక్షన్లో పోటీ చేస్తే ఎట్లుంటుందని అనుకుంటున్నారో ఏమో తెలియదు. ఒకవేళ దానం నాగేందర్కి ఇస్తే బెటరా, లేకపోతే దానం నాగేందర్కి ఇవ్వకుండా విజయారెడ్డికి ఇస్తే బెటరా? ఇప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారంటే వీళ్ళిద్దరే కనబడుతున్నారు. రోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తుండు. రోహిన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుండు. ఆయన కూడా ఖైరతాబాద్ మీద గతంలో అంబర్పేట నుంచి పోటీ చేసినా కూడా ఫస్ట్ నుంచి కూడా ఖైరతాబాద్ అడుగుతుంది. తప్పని పరిస్థితులు విజయారెడ్డికి ఇచ్చిన ఆయన అంబర్పేట పోయింది. ఇప్పుడు కూడా ఆయన ఖైరతాబాద్ ఉంది. ఖైరతాబాద్ ఆయన ముగ్గురు ట్రై చేస్తుంటారు. నాగేందర్కే నాకు తెలిసి అంటే నాకు జస్ట్ నాకున్న కొత్త జ్ఞానంతో చెప్తున్నా, నాగేందర్కే టికెట్ రావచ్చు. ఆయన వదులుకోడు, ఆయన అధికారం లేకుంటే బతకలేడు. ఆయన అధికారం ఉంటేనే ఆయనకు రోజు డబ్బులు వస్తాయి, రోజు సెటిల్మెంట్ అయితే అన్ని కష్టాలు పడుతుంటాడు. ఎంత సంపాదించినా సాటిస్ఫై ఉండదు. ఎంతున్నా ఆయన నేనే పోటీ చేస్తాను అనుకుంటాడు. 100% చేస్తాడు. ఆయన ఎవరికి అవకాశం రానియాడు. బయటకు అంటుంటాడు, నాకు 2018లో వచ్చినప్పుడు అదే చెప్పిండు, ఖైరతాబాద్ లో నీకు పోటీ రాను. మరి ఆయనకి టికెట్ వస్తే మరి ఆమె ఊరుకోదేమో, ఆమె ఖచ్చితంగా ఆమె రాజకీయంగా ఎమ్మెల్యే కావాలన్న కసితో ఉన్నది కదా. విజయారెడ్డి కూడా అందరూ ఉంటారు రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావాలనో లేకపోతే ఏదో మన గోల్ ఉంటుంది, ఆ గోల్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి అందరికి ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఆయన పార్టీ పదవిని పనంగా పెట్టి వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సరే వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఎవరు మీకు బలవంతులుగా కనిపిస్తున్నారు ఈ ముగ్గురులో? నాగేందర్ అట్లా 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే కాబట్టి కంపల్సరీ బలవంతుడు ఉంటాడు. మా కాడ ముఖ్యంగా ఏంటంటే ముక్కున పోటీ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. దాన్ని తక్కువ చేయడానికి లేదు. 30-35 ఓట్లు లాస్ట్ టైం 33 వచ్చినట్టే. ఎమ్మెల్యే కదండి 2014లో చింతల రామచంద్రరావు ఎమ్మెల్యే గెలిచారు. అది మీ అందరం చేర్చుకుంటే ఆయనకు అవకాశం వచ్చింది. అందులో ఇప్పుడు ట్రయాంగిలే కదా. అవును, బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేదు కదా, ఇప్పుడు అలయన్స్ ఉంటుంది. కానీ ఈడ తెలంగాణ లేదు కదా ఇంతవరకు. తెలంగాణలో ఉంటది అంటారు కానీ ఎవరు కూడా ఓపెన్ గా అప్పుడు రాష్ట్రం అప్పుడే డివైడ్ కాబట్టి టీడీపీ బలం బాగా స్ట్రాంగ్ ఉండేట. ప్లస్ జనసేన కూడా కొంచెం అప్పుడప్పుడు వచ్చిండే. ఆ మూడింటితోనే గెలవడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇన్ని 4 ప్రధాన పోటీలు పోటీ చేసినాయి. ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటదా? అక్కడ లేదు, ఉండదా? ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఉంటది. కానీ అక్కడ 30,000 ఉంటుంది. 25,000 నుంచి 30,000 గ్యారెంటీ ఉంటుంది. అది ఎవరు నిలబడ్డా, అసలు చింతలు నిలబడ్డా, ఇంకో నిలబడ్డా అవి మాత్రం 25,000 30,000 పక్కన పడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ ముస్లింలు కూడా బాగా ముఖ్య పాత్ర పోయిస్తాడు. 63,000 చిల్లర ఉన్నాయి ఓట్లు. ముస్లింలు ఎంత ఉన్నాయి? 63,000 చిల్లర ఉన్నాయి. వాళ్ళు కూడా గెలుపోవడంలో భాగస్వాములు అవుతారు. ఇంకెవరు ఉన్నాయి మెజారిటీ ఓట్లు? మెజారిటీ ఓట్లు మున్నూరు మన ఈలై ఉంటాయి. ఏది ఎస్సీలే ఉంటాయి ఒకటి. రెండో ప్లేస్ లో వీళ్ళు ఉంటాయి. రెండో ప్లేస్ లో అంటే ముదిరాజ్ కమ్యూనిటీ బాగుంటాయి. మన దగ్గర ముదిరాజ్ బాగుంటాయి. 25+ ఉంటాయి. ఎస్సీలై కూడా దాదాపు 18,000 to 20,000 ఉంటాయి. మున్నూరు కాపీ 15,000 పైన ఉన్నాయి. మేము ఈ మధ్యన సెన్సెక్స్ అది తీసినాం ఆల్రెడీ సబ్మిట్ చేసాం. పనంతా మీరే చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఏం లేదు. అన్న 100% ఇక్కడ వస్తుంది. దీంట్లో వేరే ఇంకో సెకండ్ థాట్ లేదు, సెకండ్ ఆలోచన లేదు. సరే కొంతమంది రూమర్స్ కొంత ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. నేను నిలబడుతున్నాను. సో ఆ లాబింగ్ మీరు తట్టుకోవాలి కదా, మీ బాస్ ని మేనేజ్ చేసే లాబింగ్ కి మీరు తట్టుకొని నిలబడగలగాలి. అన్న కేసీఆర్ గారు ఒకసారి మాటిస్తే ఎంత లాబింగ్ చేసినా వినడు ఆయన. కేసీఆర్ గురించి మీకు తెలుసు, మాకు తెలుసు. ఆయన ఒకసారి మాటిస్తే పార్టీ ఇంపార్టెంట్ అనుకుంటాడు, క్యాండిడేట్ ఇంపార్టెంట్ అనుకుంటాడు. నేను లాయల్గా ఉన్నాను పార్టీకి, ఖచ్చితంగా ఇస్తారు, నమ్ముతున్నాను, ఇస్తారు కూడా. అంతే, ఇక దాంట్లో తిరగలేదు. నేను ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసినా కదా. ఎనీవే ఆల్ ది బెస్ట్. చూద్దాం ఏం జరుగుతుంది. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో వస్తుందని అంటున్నారు. వెస్ట్ బెంగాల్ ఆర్ తమిళనాడు ఎలక్షన్ తో రావచ్చు. 6 నెలల్లోపు ఎలక్షన్ పెట్టాలి ఒకవేళ ఆయన రిజైన్ చేసిన డేట్. కంపల్సరీ మార్చ్ ఏప్రిల్లో 100% ఎలక్షన్స్ ఉంటుంది. ఖచ్చితంగా
గెలిపించాలని మా తొలివేలు రఘునాథ్ కూడా కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. చూద్దాం పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఏంటన్నది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది మన గోవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఆయన రాబోయే ఖైరతాబాద్ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కాదు నాకే ఉన్నది, నాకే టికెట్ ఇవ్వబోతున్నారు. కేసీఆర్ఏ స్వయంగా చెప్పిండు పని చేసుకోమని, పని కూడా స్టార్ట్ చేసినామని చెప్తున్నారు. చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది ఏంటి అన్నది. ఫస్ట్ అయితే ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, రిజైన్ ఎప్పుడు చేస్తాడు, ఆర్ స్పీకర్ ఎప్పుడు వేట్ చేస్తారు అన్నది మనం నెక్స్ట్ 3 వీక్స్లోనే చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి మన తొలివేలు.